హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఆలు బైట్స్. చాలా టేస్టీ ఎమ్మి స్నాక్స్. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదాపిండి తీసుకోవాలి. 1 కప్పు మైదాపిండి అనేది జల్లించుకొని తీసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్టు, 1 స్పూను ఓమా, 1 స్పూను నూనె వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పొడి పిండిని అన్నది బాగా కలుపుకోవాలి. మనం పొడి పిండిని బాగా కలుపుకున్న తర్వాతనే మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మైదా పిండితో చేసుకోవచ్చు, బైట్స్ గోధుమ పిండితో చేసుకోవచ్చు. మైదా పిండితో అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇట్లా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత మంచిగా పిండి అనేది ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకొని పక్కకు పెట్టాలి. పిండి అనేది ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. దీనికి కర్రీ అనేది రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టిన ఆలును మెత్తగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్టు, ఇవన్నీ చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోరు అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఆలుకు ఈ ఉప్పు కారము కార్న్ ఫ్లోర్ పడేటట్టు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనము పిండి అనేది నానిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్ అయింది కాబట్టి మనం అవసరం ఉన్న కాడికి పిండి తీసుకొని ఇట్లా పొడుగులా కూలలాగా చేసుకొని మనం చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి. మనం ఎంత సైజు బైట్స్ చేస్తామో ఆ సైజు చిన్న చిన్న ముద్దలాగా చేసుకున్న తర్వాత నూడిల్స్ స్పూన్ ఉంటుందా దాన్ని రివర్స్ చేసి ఇట్లా పిండి ముద్ద అనేది ప్రెస్ చేసి ఇట్లా ఒత్తిన తర్వాత మనం దానిలో ఆలు కర్రీ అనేది పెట్టుకోవాలి. కొంచెమే పెట్టుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చేసుకోవాలి. కరెక్ట్గా వస్తాయి. తర్వాత దీన్ని రౌండ్గా మలుచుకోవాలి. ఇట్లా ఈ విధంగా మలుచుకోవాలి. నూడిల్స్ స్పూన్ రివర్స్ పెట్టుకొని చేసుకోవాలి. మనకి ఇట్లా కాట్లలాగా మంచిగా వస్తాయి. మనకు బైట్స్ అనేది కాట్ల టైప్లో బాగా మంచిగా వస్తాయి. ఈ విధంగానే అన్ని బైట్స్ అనేది రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనము చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఇట్లా పిండి ముద్దలాగా చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. ఈ విధంగానే మనము ఇట్లా పొడుగులా చేసుకొని మన నూడిల్స్ స్పూన్ రివర్స్లో పెట్టుకొని తర్వాత దీనిలో కర్రీ పెట్టుకొని ఇట్లా రౌండ్గా మలుచుకోవాలి. ఇట్లా మలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ అనేది కాగే లోపల మనం ఈ బైట్స్ అనేది తయారు చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక మనం తయారు చేసుకున్న బైట్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనము ఎలా పిండి డైరెక్ట్ వేస్తున్నాము. ఏమి కర్రీ అనేది బయటికి ఏమి రాదు, మంచిగా బాగా వస్తాయి. మనకు ఇట్లా మైదా పిండి కలుపుకొని ఇట్లా వేసుకునే అవసరం ఉండదు. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ అన్ని కాయినాక మనం తయారు చేసుకున్న బైట్స్లను ఒక్కొక్కటి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. మనం ఇట్లా మన కర్రీ అనేది గింత కూడా బయటికి రాలేదు. మన కర్రీ అనేది అస్సలు బయటికి రాదు. ఈ విధంగా బైట్స్ చేసుకుంటే ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీ గల ఎమ్మి ఆలు బైట్స్ అనేది రెడీ అయిపోయింది. టమాటా కెచప్ తింటుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.